2 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇన్సైడ్ అవుట్ సైడ్ అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైనా మార్కింగ్ పెట్టుకోవాల్సింది ఇన్సైడ్ ఫ్యాబ్రిక్ దానికే పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఇలా 2 ఫోల్డ్స్ని అగైన్ ఇంకొక ఫోల్డ్ వేసిన, టోటల్ 4 ఫోల్డ్స్ వేసేసుకొని నీట్గా మనం టేబుల్ పైన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మార్కింగ్ తీసుకోవడానికి ఫోల్డింగ్స్ ఏమైనా ఫ్యాబ్రిక్ ఉంటే కంపల్సరీ ఐరన్ చేసుకోవాలి. సో ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా ఐరన్ ఉన్నప్పుడే ఫ్యాబ్రిక్ మనం కటింగ్ కూడా బాగుంటుంది. కాబట్టి ఏ ఫ్యాబ్రిక్ అయినా కటింగ్ బిఫోర్ మనం ఫోల్డ్ చేసుకోదాక ఐరన్ చేసుకుంటే బెటర్. నౌ సేమ్ అక్కడ మనం బ్రౌన్ షీట్ మీద ఏ మెజర్స్ తీసుకున్నామో ఆ టైప్లోనే తీసుకున్నాం. ఫస్ట్ మనకి లెంత్, ఈ కూర అనేది మనకు ఉండదు కాబట్టి సో ఆ కూర కింద మనము లైన్ తీసుకున్నాం. షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచెస్, 7.5 తీసుకున్నాను. ఆర్మ్ లెంత్ కూడా నేను 7.5 తీసుకుంటున్నాను. సో చెస్ట్ రౌండ్ 36 కాబట్టి 36 ఎగ్జాక్ట్ లేకుండా మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే కొంచెం ఫ్రీగా లూజ్గా ఉంటుంది కాబట్టి 9.5 తీసుకున్నాను. వేస్ట్ లెంత్ వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్లు 14, హిప్ లెంత్ వచ్చేసి 19 ఇంచెస్ దగ్గర తీసుకున్నాను. ఏ లైన్ బేసిక్ ఉమెన్కి యూజ్ అయ్యేది 36 బస్ట్ వాళ్ళకి. వేస్ట్ రౌండ్ 34 ఇంచెస్ కాబట్టి నేను 8 ఇంచెస్ 8.5 తీసుకున్నాను. హిప్ రౌండ్ 40 కాబట్టి 10 తీసేసుకున్నాం. సో ఇలా 3 లైన్స్ తీసుకున్న తర్వాత మనం వీటిని యాడ్ చేసేసుకున్నాం. సో ఇది యాజ్ పర్ మనకి స్ట్రైట్ లైన్ కాకుండా క్రాస్ ఎంత ఉందో అంతవరకు తీసుకోవచ్చు కాబట్టి సో నేను మ్యాక్సిమం ఎంత ఫ్యాబ్రిక్ ఉందో అంత యూజ్ చేస్తున్నాను. క్రాస్ తీసుకున్న తర్వాత ఇక్కడ చెక్ చేసుకోవాలి మనం, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 23 ఉంది. సో హిప్ రౌండ్ నుంచి క్రాస్లో కూడా ఇక్కడ 23 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చిన తర్వాత మిడ్ పాయింట్ నుంచి స్మూత్ కర్వ్ ఆ 23 లెవెల్ వరకు మనం యాడ్ చేసుకుంటే రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రైట్ గీసుకున్నామంటే ఇది క్రాస్లో వెళ్ళిపోతుంది. ఇలా చేసినప్పుడే మనకి ఈజీ ఉంటుంది. నెక్స్ట్ సీమ్ అలవెన్స్ కోసం ఒక స్కేల్ అంతా ఫ్యూచర్లో లావ్ అయినా విప్పుకోవడానికి కానీ తర్వాత ఏదైనా అటు ఇటు టైట్ అయినప్పుడు మనం చేసుకోవడానికి కానీ యూజ్ ఉంటుంది. సో సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ 1 ఇంచ్ అప్ సైడ్ బ్యాక్ ఆర్మ్ రౌండ్ తీసేసుకుంటాం. 1/2 ఇంచ్ అప్ సైడ్ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ మన ఆర్మ్ లెంత్ దగ్గర నుంచి ఇలా తీసుకొని నెక్ పెడతాం. నెక్ విడ్త్ నేను 2.5 తీసుకుంటున్నా. బ్యాక్ నెక్ 4, ఫ్రంట్ నెక్ 7 కాబట్టి క్రాస్లో 4, ఫ్రంట్ నెక్ నేను 6.5 పెట్టేస్తున్నాను. సీమ్ అలవెన్స్తో కుట్టినప్పుడు యాజ్ యూజువల్ మనకు 7 వస్తుంది. కాబట్టి ఇలా ఫ్రంట్ బ్యాక్ అన్ని మార్కింగ్ తీసుకొని రౌండ్ నెక్ వీ షేపా ఏదనేది మీ ఇష్టం. దీన్ని మనం వీ నెక్ ఎలా కుడదామనేది చూసుకుంటాం ఫ్రంట్. సో ఈ టైప్లో అయిపోయింది కాబట్టి ఫస్ట్ మొత్తం కట్ చేసుకుందాం. ఫస్ట్ కింద నుంచి రౌండ్ ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా కట్ చేసేసి నెక్స్ట్ సైడ్స్ కూడా మనం ఏదైతే అవుట్లైన్ మార్కింగ్ పెట్టామో ఆ మార్కింగ్ మీద ఎగ్జాక్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తక్కువ అటు ఇటు చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం నీట్గా అవుట్లైన్ మీదనే కట్ చేసేసుకున్నాం. అప్పుడే మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ కూడా. సో బ్యాక్ ఆర్మ్ రౌండ్ మనం కట్ చేసేసుకొని సైడ్ తీసి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మనం లోపల ఫ్యాబ్రిక్ ఒకటి పక్కకు తీసి పెట్టేస్తే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ వీ నెక్ కట్ చేసుకున్నాం. ఒక బ్యాక్ ఎలాగో రౌండే కాబట్టి రౌండ్ వచ్చేస్తుంది. సో సింపుల్గా మనం ఈ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ది మనం 1/2 ఇంచ్ అప్ సైడ్ తీసుకున్నాం కదా, దాన్ని కంపల్సరీ చేసేసుకోవాలి. మళ్ళీ మర్చిపోయామంటే ఇక్కడ ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి. ఫ్రంట్ వీ పెట్టాం కాబట్టి వీ నెక్ దగ్గర కట్ చేసాం. సో మనకి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ అయిపోయింది, నెక్ అయిపోయింది. దీన్ని మనం నీట్గా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఓపెన్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా మనం నెక్ విడ్త్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. ఆ నెక్ విడ్త్ది 2.5
2.5 తీసుకున్నాం కాబట్టి 2.5 దగ్గర మళ్ళీ మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ 4 ఇంచెస్ దగ్గర రౌండ్ తీసుకొని ఈ రౌండ్ కూడా కట్ చేసి పెట్టేస్తాం. సో ఫ్రంట్ది బ్యాక్ది అయిపోయింది. నెక్స్ట్ మనం 5 ఇంచెస్ స్లీవ్స్ అనుకున్నాం కాబట్టి ఫ్యాబ్రిక్ మనం సైడ్ మిగులుతుంది కదా, ఈ సైడ్ ఒక సైడ్ మిగిలిందేమో మనం బ్యాక్కి అంతా యూజ్ చేసుకోవచ్చు, అనదర్ థింగ్ ఏమో మనం స్లీవ్ కోసం యూజ్ చేయాలి. స్లీవ్ ఉన్నదాన్ని మనం ఫోల్డ్ చేసుకొని వెరీ సింపుల్గా మన స్లీవ్ రౌండ్ ఎంతనో అంత, అక్కడ ఎంత ఉంది 13 ఇంచెస్ యాజ్ పర్ మెజర్మెంట్. సో డబల్ ఫోల్డ్ వేసాం కాబట్టి 6.5. 5 ఇంచెస్ లెంత్ కాబట్టి మనం 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం తీసుకుంటాం. సో 5 ఇంచెసే కాబట్టి దీనికి మనం లెంత్లో నుంచి హాఫ్ లెంత్ మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనం లెంత్ దగ్గర నుంచి మన ఆర్మ్ రౌండ్ ఎంతనో అంత, మనకి 17 ఇంచెస్ కాబట్టి క్రాస్లో తీసేసుకుందాం. ఆర్మ్ రౌండ్ని స్లీవ్ రౌండ్ని క్లబ్ చేసేసుకొని ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ తీసుకుందాం. మిడ్ పాయింట్ పెట్టుకొని పైన 1/2 ఇంచ్ కింద 1/4 ఇంచ్ తీసేసుకొని మనం దీన్ని ఈజీగా షేప్ ఇచ్చేసుకుందాం. ఫ్రంట్ది బ్యాక్ది అయిపోయింది. ఇలా మార్కింగ్ పెట్టుకొని షేప్ ఇచ్చుకున్న తర్వాత కట్ చేసుకుంటే స్లీవ్ కూడా అయిపోతుంది. ఇది సింపుల్ మెజర్మెంట్స్, ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కటింగ్ చేసుకోవడం చాలా ఈజీ. స్టార్టింగ్లో టఫ్ అనిపిస్తుంది కానీ స్లీవ్స్ ఫ్రంట్ బ్యాక్ కొంచెం మనకు అలవాటు అయిపోతే చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఓపెన్ చేసుకున్న తర్వాతే మనం ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. పీస్ అటు ఇటు పోకుండా చెక్ చేసుకొని జాగ్రత్తగా ప్లేస్ చేసుకొని సేమ్ కట్ చేసుకొని ఇక్కడ ఒక నాచ్ ఇచ్చేసుకుంటే ఇది ఫ్రంట్ సైడ్ అని మనకు అర్థమైపోతుంది. సో ఇలా స్లీవ్స్ ఏ లైన్ ఫ్రాక్ సింపుల్గా 10 మినిట్స్లో కట్ చేసుకోవడం వెరీ ఈజీ. స్టిచ్చింగ్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.